పారిజాతం దాసుతోటి ఇలా అంటూ ఉంటుంది. అసలైన వారసురాలు బతికే ఉందన్నావు కదరా, ఎక్కడ ఉంది అని అడుగుతుంది పారు. ఇక్కడే ఉంది అని అంటాడు దాసు. ఇంతలో అక్కడికి కాఫీ కప్తో ఎంట్రీ ఇస్తుంది దీప. ఎలా ఉన్నావు బాబాయ్ అని అడుగుతుంది దీప. నేను బాగున్నానమ్మా, సుమిత్ర వదినకు కూడా ఏమీ కాదు, నువ్వు భయపడకమ్మా, కన్న కూతురు ఉంది కదా కాపాడుతుందని అంటూ ఉంటాడు దాసు. నాన్నలు పిలిపించిన పని ఏంటో చెప్పు గ్రాని అని అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు వారసురాల్ని తీసుకురావాలి అని అంటుంది పారు. ఏం జ్యోత్స్న, తీసుకురమ్మంటావా అని అడుగుతాడు దాసు. ఇక మరోవైపు దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళి, దాసు బాబాయ్ వచ్చి బయట జ్యోత్స్న పారిజాతం గారితో మాట్లాడుతున్నారు, ఏదో ప్లాన్ వేస్తున్నారని కార్తీక్తో అంటుంది దీప. జ్యోత్స్న దాసు మావయ్య కూతురు, ఆ నిజం బయటపడొద్దంటే అసలైన కూతురు రావాలి. జ్యోత్స్నకు నిజం తెలుసు కానీ పారుకి చెప్పదు. దాసు మావయ్య మాటిచ్చాడు కాబట్టి పారుకి నిజం చెప్పడు. ఇంకా వాళ్ళు ప్లాన్ చేయడానికి ఏముంటుంది అని తీసి పడేస్తాడు కార్తీక్. ఇంకా ఏదైనా అవకాశం ఉందో ఆలోచించు అని అంటుంది దీప. మనం దీన్ని ఆపాలంటే నువ్వు వెళ్ళి మా అమ్మకు నిజం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని అంటుంది దీప. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఇంటి వారసురాలవని బయటపడక తప్పదు అని అంటూ ఉంటాడు కార్తీక్. కానీ జ్యోత్స్నని నిజం ఒప్పుకునేలా చేయాలి అని అంటుంది. తప్పు ఒప్పుకోదు బావా అని అంటూ ఉంటుంది దీప. మరోవైపు సుమిత్ర అసలైన కూతురు రాకపోతే నీ కూతురు అన్యాయం అయిపోతుందిరా అని అంటూ ఉంటుంది పారు. ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే అని అంటాడు దాసు. నేను మీకు సాయం చేయలేనమ్మా అని అనేసరికి, నువ్వు సాయం చేయకపోతే పైనున్న కళ్యాణ్ నిన్ను క్షమించదురా అని అంటూ ఉంటుంది పారిజాతం. జ్యోత్స్న ఎవరో నిజం చెప్పడమే అసలైన పరిష్కారం అని అంటాడు దాసు. ఈ నిజం ఈరోజు చెప్పేయడమే మంచిది అంటాడు దాసు. అంతలో శివనారాయణ వచ్చి, నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు. నా కొడుకు తప్పు చేశాడు, అందుకు మీరు నన్ను క్షమించాలి అని అంటూ ఉంటాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్లే క్షమాపణకు అర్హులు, నువ్వు ఏ తప్పు చేయలేదు అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతకీ నువ్వు నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు శివనారాయణ. చెప్పొద్దని సైగ చేస్తుంది జ్యోత్స్న. నాన్నతో చెప్పడానికి ఇబ్బంది అయితే నాతో చెప్పు అంటాడు దశరథ్. ఈ విషయం అందరూ వినాల్సిందే, వీలైతే వదినను దీపను కూడా రమ్మానండి అని దాసు అనేసరికి జ్యోత్స్న పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.